తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతుంది. సీఎం రేవంత్ రెడ్డి ఛార్జ్ చేపట్టిన రోజు నుంచి వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహించారు. తాజాగా ధరణి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం గైడ్లైన్స్ విడుదల చేసింది. మొన్న జరిగిన సమీక్షలో ధరణి భూములపై ఫోకస్ చేయాలని అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్. ఈ నేపథ్యంలోనే కలెక్టర్లకు సరికొత్త గైడ్లైన్స్ జారీ చేసింది సీసీఎల్ఏ. మార్చి 1 నుంచి మార్చి 9 వరకు ధరణి సమస్యల పరిష్కారానికి రాష్ట్ర వ్యాప్తంగా సదస్సులు ఏర్పాటు చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. 24వ తారీఖు ధరణిపై సీఎం చేసిన రివ్యూలో ధరణి అప్లికేషన్లను వెంటనే క్లియర్ చేయాలని అధికారులకు ఆదేశించారు. అందుకు అనుగుణంగా కొన్ని సూచనలు చేసింది ధరణి కమిటీ. తహసీల్దార్, ఆర్డీఓ, అడిషనల్ కలెక్టర్ల సమక్షంలో కమిటీలు వేసింది. ఎన్నికల సమయంలో ధరణి అంశాన్ని కాంగ్రెస్ పార్టీ పదే పదే ప్రస్తావిస్తూ తాము అధికారంలోకి వస్తే ప్రక్షాళన చేస్తామని హామీ ఇచ్చింది. ఈ నేపథ్యంలో ధరణి పెండింగ్ దరఖాస్తుల పరిష్కారంపై రేవంత్ సర్కార్ దృష్టి సారించింది. ఒక టైం లైన్ విధించి ఆ లోపల పెండింగ్ అప్లికేషన్లు క్లియర్ చేయాలని అధికారులను ఆదేశించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈ నేపథ్యంలోనే కరెక్షన్ చేసిన అప్లికేషన్ల వివరాలను ఎలక్ట్రానిక్స్ రికార్డ్స్ లో భద్రపరచాలని సూచించారు అధికారులు. ధరణి అడ్డం పెట్టుకుని ఆక్రమించిన ప్రభుత్వ భూముల విషయంలో కఠినంగా వివరించాలని ఉన్నతాధికారులకు ఆదేశించారు. ఆధార్ నెంబర్ మిస్ మ్యాచ్, రైతుల పేర్లు తప్పుగా ప్రచురించబడి ఆగిపోయిన అప్లికేషన్స్, ఫోటో మిస్ మ్యాచ్ వంటి పెండింగ్ అప్లికేషన్లను సత్వరమే పరిష్కరించాలని సూచించారు. అసెండ్ ల్యాండ్ల సమస్యల పరిష్కరించాలని కూడా సీఎం రేవంత్ గతంలో అధికారులకు తెలిపారు. దీంతో పాటు పాస్బుక్ కరెక్షన్స్, పాస్బుక్ లో మిస్ అయిన పేర్లు, వాటి సర్వే నెంబర్లు, కాటా మెర్జింగ్ వంటి సమస్యలు కూడా సరిచేసి సరైన రికార్డులు మెయింటైన్ చేయాలని కోరారు. ఈ తరుణంలో గ్రామ, మండల స్థాయి అధికారుల నుంచి జిల్లా స్థాయి అధికారులకు కీలక మార్గదర్శకాలు జారీ చేశారు చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి. ధరణిలోని అపరిష్కృత దరఖాస్తులకు మోక్షం కల్పించేందుకు ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది. జిల్లా కలెక్టర్ల అధికారాల విభజనతో పాటు మండల స్థాయిలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది. మార్చి 1 నుంచి 9వ తేదీలోపు పెండింగ్ సమస్యలన్నింటినీ పరిష్కరించేలా స్పెషల్ డ్రైవ్ చేపట్టనుంది. ధరణి సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన 5 సమస్యల కమిటీ ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిలకు కొన్ని సిఫార్సులను అందజేసింది. ఈ నేపథ్యంలో గురువారం 2 వేర్వేరు ఉత్తర్వులను భూపరిపాలన ప్రధాన కమిషనర్ సీసీఎల్ఏ నవీన్ మిత్తల్ జారీ చేశారు. అన్ని స్థాయిలో విచారణలు, దస్త్రాల పరిశీలన చేపట్టాలని, వాటి వివరాలను కంప్యూటర్లను నమోదు చేయాలని ఆదేశించారు. దరఖాస్తులను తిరస్కరిస్తే అందుకు కారణాలను కూడా భూ యాజమాన్లకు తెలియజేయాలని స్పష్టం చేశారు. ధరణి సమస్యల పరిష్కారానికి తహసీల్దారు కార్యాలయాల పరిధిలో తహసీల్దారు, డిప్యూటీ తహసీల్దార్లు, రెవెన్యూ ఇన్స్పెక్టర్ల నేతృత్వంలో 2 లేదా 3 బృందాలను ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. ఈ బృందాలు క్షేత్రస్థాయికి వెళ్లి విచారణలు జరిపి విచారణ నివేదికలను సంబంధిత ఉన్నతాధికారులకు పంపిస్తారు. పారా లీగల్, కమ్యూనిటీ సర్వేయర్లు, డిఆర్డీఏ, వ్యవసాయ శాఖ విస్తరణ అధికారులు, పంచాయతీల కార్యదర్శులు ఈ బృందాల్లో నియమిస్తారు. గ్రామాలు లేదా మాడ్యూళ్ల వారీగా దరఖాస్తులను ఈ బృందాలకు తహసీల్దార్లు అప్పగించి విచారణ నివేదికలు రూపొందిస్తారు. వాటిని సంబంధిత ఉన్నతాధికారులకు పంపుతారు. దరఖాస్తుదారులకు గ్రామస్థాయి అధికారుల ద్వారా లేదా వాట్సాప్, ఎస్ఎంఎస్ల రూపంలో బృందాలు సమాచారం చేరవేస్తాయి. దరఖాస్తుదారుల వద్ద ఉన్న ఆధారాలతో పాటు రెవెన్యూ మూల దస్త్రాలను బృందాలు పరిశీలించాల్సి ఉంటుంది. అవసరమైతే భూమిని కూడా పరిశీలిస్తారు. ప్రతి దరఖాస్తుకు సంబంధించి విచారణ నిర్వహించి పరిష్కారం లేదా తిరస్కరణలో ఏదో ఒకటి నమోదు చేస్తారు. ఈ నెల 9వ తేదీ నాటికి ప్రతి దరఖాస్తును పరిష్కరించేలా కలెక్టర్లు చర్యలు చేపట్టాల్సి ఉంటుంది. కలెక్టర్ల వద్ద ఒక్క దరఖాస్తు కూడా మిగిలి ఉండటానికి వీలేదని ఉత్తర్వుల్లో సీసీఎల్ఏ పేర్కొన్నారు. ధరణి సమస్యల పరిష్కారానికి 4 విభాగాల్లో అధికారుల స్థాయి ప్రకారం పరిష్కరించేందుకు ఆదేశాలు జారీ చేశారు. ఇందులో తహసీల్దార్ల, ఆర్డీఓ, కలెక్టర్లు, సీసీఎల్ఏ స్థాయి అధికారులు మాడ్యూళ్ల వారి సమస్యను పరిష్కరించనున్నారు. కాగా 4 రకాల మాడ్యూళ్లకు సంబంధించిన దరఖాస్తులను తహసీల్దార్ పరిష్కరిస్తారు. సేత్వర్, కాస్రా, పహానీ, ఇతర మూల పత్రాలను పరిశీలించి క్షేత్రస్థాయి విచారణ జోడించి సమస్యను పరిష్కరిస్తారు. ఇందులో భాగంగా TM4 మాడ్యూల్ అంటే ఎసెండ్ భూములతో పాటు అన్ని రకాల వారసత్వ బదిలీ ప్రక్రియలు, పాసు పుస్తకాలు కూడా పరిగణలోకి తీసుకుని పరిష్కరిస్తారు. అలాగే TM10 మాడ్యూల్ జీపీఏ బై ఎస్పీఏ బై ఎగ్జిక్యూటెడ్ జీపీఏ దరఖాస్తులు, TM14 మాడ్యూల్లో భూ సమస్యలకు సంబంధించిన విడతలు, TM32 మాడ్యూల్లో 2, 3 ఖాతాలు నమోదై ఉంటే కలపడం వంటి సమస్యలను తహసీల్దార్ స్థాయిలో పరిష్కరించబడతాయని ప్రభుత్వం ప్రకటించింది. అదేవిధంగా 6 రకాల మాడ్యూళ్లలో వచ్చిన దరఖాస్తులను ఆర్డీఓలు పరిష్కరిస్తారు. దరఖాస్తులను తప్పనిసరిగా తహసీల్దార్లకు పంపించి విచారణ నివేదిక తప్పించుకోవాల్సి ఉంటుంది. ఇందులో TM7 మాడ్యూల్ పాసు పుస్తకాలు లేకుండా వ్యవసాయేతర భూములుగా నమోదైనవి, TM16 మాడ్యూల్లో భూసేకరణకు సంబంధించిన సమస్యలు, TM20 మాడ్యూల్లో ప్రవాసీలకు చెందిన భూ సమస్యలు, TM
22 మాన్యువల్లో సంస్థల పేరుతో పాసు పుస్తకాలు, TM 26 మాన్యువల్లో కోర్టు కేసులు సమాచారం, TM 33 మాన్యువల్ పుస్తకాల్లో తప్పులు నమోదైనవి పలు సమస్యలపై విచారించి పరిష్కరించనున్నారు. అలాగే మూల విలువ 5 లక్షల రూపాయలలోపు ఉన్న భూములకు సంబంధించిన మిస్సింగ్ సర్వే నంబర్లు బై సబ్ డివిజన్ సర్వే నంబర్లు బై విస్తీర్ణాల్లో హెచ్చుతగ్గులకు సంబంధించిన దరఖాస్తులను రెవెన్యూ సెటిల్మెంట్ రిజిస్టర్ ప్రకారం పరిష్కరిస్తారు. ఆర్డీఓల విచారణకు అనంతరం ఏజెన్సీ ప్రాంతాల్లో భూముల సమస్యలను జిల్లా కలెక్టర్లు పరిష్కరిస్తారు. క్షేత్రస్థాయి సిబ్బంది విచారణ నిర్వహించి ఆర్డీఓలకు నివేదికలు ఇవ్వాలి. ఆర్డీఓలు తప్పనిసరిగా రెవెన్యూ మూల దస్త్రాల పరిశీలన చేపట్టాలి. తిరస్కరించే దరఖాస్తులకు సరైన కారణాన్ని కలెక్టర్లు తెలియజేయాలి. 7 రకాల మాన్యువల్లకు సంబంధించి కలెక్టర్లే తుది ఆమోదం తెలపాల్సి ఉంటుంది. తహసీల్దార్లు ఆర్డీఓల స్థాయిలో విచారణలు చేసిన అనంతరమే వీరు చర్యలు తీసుకోవాలి. ఇందులో TM 3 మాన్యువల్లో యాజమాన్య హక్కుల బదిలీ, TM 4 మాన్యువల్లో అసెండ్ భూములతో పాటు వారసత్వ బదిలీకి సంబంధించి పాసు పుస్తకాలు లేనివి, TM 15 మాన్యువల్లో నిషేధిత జాబితాలోని భూములకు సంబంధించిన దరఖాస్తులు, TM 23 మాన్యువల్లో సెమీ అర్బన్ భూములు, TM 24 మాన్యువల్లో కోర్టు కేసులు, పాసు పుస్తకాలు, TM 31 మాన్యువల్లో ఇల్లు బై ఇంటి స్థలాలకు వ్యవసాయేతర భూములుగా మార్పిడి, TM 33 మాన్యువల్లో పాసు పుస్తకాల్లో సవరణలు, పేరు, ధరణికి ముందు కొంత భూమిని చదరపు గజాల లెక్కన విక్రయించినవి, వ్యవసాయ భూమిగా వ్యవసాయేతర భూమి మార్పు, మిస్సింగ్ సర్వే నెంబర్లు, సబ్ డివిజన్ నంబర్లు వంటి సమస్యలు పరిష్కరిస్తారు. ఈ సమస్యలను భూముల మూల విలువ 5 లక్షల నుంచి 50 లక్షల రూపాయల వరకు ఉన్న భూమికి సంబంధించి విస్తీర్ణంలో సవరణలు రెవెన్యూ సెటిల్మెంట్ రిజిస్టర్ ప్రకారం పరిష్కరిస్తారు. TM 33 మాన్యువల్కు సంబంధించి అన్ని రకాల పాసు పుస్తకాల సవరణలను CCLA చేపడతారు. ప్రభుత్వ భూములకు సంబంధించిన ఖాతాల నుంచి పట్టా భూముల బదిలీ, భూమి స్వభావం మార్పు, మూల విలువ 50 లక్షల రూపాయల కన్నా అధికంగా ఉండే భూముల విస్తీర్ణాలకు సంబంధించి సవరణలు, మిస్సింగ్ సర్వే బై సబ్ డివిజన్ తదితర సవరణలు చేపడతారు. అన్ని రకాల దరఖాస్తులను తహసీల్దార్లకు పంపించి విచారణ చేయిస్తారు. తహసీల్దారు ఆర్డీఓకు, అక్కడి నుంచి అదనపు కలెక్టర్కు పంపుతారు. అక్కడ పరిశీలన పూర్తయ్యాక కలెక్టర్కు పంపుతారు. అక్కడి నుంచి CCLAకు నివేదిక చేరుతుంది. 2020 అక్టోబర్ నుంచి అమల్లోకి వచ్చిన జిల్లా కలెక్టర్ అధికారాలను విభజించి వాటిలో కొన్నింటిని తహసీల్దార్లు, ఆర్డీఓలు, అదనపు కలెక్టర్లకు ప్రభుత్వం కట్టబెట్టింది. సమస్యలకు పరిష్కారం చూపేందుకు నిర్దిష్ట సమయాన్ని సైతం నిర్దేశించింది. ప్రభుత్వ భూములను సంరక్షిస్తూనే భూ సమస్యలను పరిష్కరించాలని ఆదేశించింది. పేదలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పరిష్కార ప్రక్రియను పూర్తి చేయాలని సర్కారు సూచించింది.